తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మర్చిపోతుందా? వారైనా మర్చిపోతారేమో గాని వాళ్ళకి దిక్కైన యెహోవానైన నేను నిన్ను మరవను. ఎంత గొప్ప మాట అండి. ఏడు తల్లులు మర్చిపోతున్నారా? ఎందుకు మర్చిపోవట్లేదు? ఈరోజు చెత్త కుప్పల్లో పిల్లలు దొరుకుతున్నారు. ఎవరు పారేసినవి? ఆకాశం చూడబడ్డాడు. ఒళ్ళు కొవ్వెక్కి ఏమంటే కోరిక తీర్చుకొని బిడ్డను కని తండ్రి ఎవరో చెప్పలేక విసిరి పారేసింది కాలువలో తల్లి. అది తల్లా? ఆడపిల్ల కదని చంపి గొంతు నులిమి ఆడపిల్ల అయితే నాకు అక్కర్లేదని చెప్పి పారేశాడండి చెత్త కుప్పలో ఒక తండ్రి. వాడు తండ్రా? వీడు తండ్రి కాదు, ఈమె తల్లి కాదు. స్వార్థపరులు, కోరికలు తీర్చుకునేవాళ్ళు, పిల్లలతో వ్యాపారం చేసేవాళ్ళు వీళ్ళు. మన తండ్రి అలాంటోడు కాడండి. మనం తప్ప ఆయనకు వేరే లోకమే లేదండి. మనం తప్ప వేరే ధ్యాసే లేదండి ఆయనకి. పక్కన భార్య ఉంటే కదా భార్య మోజులోకి వెళ్ళిపోవడానికి. ఏమంటే యెహోవాకు భార్య ఉందా? లేదో. నాకు పెళ్ళొద్దు నాయన, నాకు భార్య అక్కర్లేదయ్యా. నువ్వు దేవుడు కదా, నీకు కూడా ఒక భార్య ఉంటే పోనీ 5 భార్యలు, పోనీ 10 మంది భార్యలు. వద్దయ్యా, నాకు భార్య వద్దు, భార్యలు వద్దు. మరి ఎవరు కావాలయ్యా? నా పిల్లలు కావాలి. నా పిల్లలు ఎవరాళ్ళు? భూమి మీద ఉన్న 1,000,000 మంది తన పిల్లలు.